హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందూస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నా లంచ్ మునక్కాయ పప్పు పొడి అండి, మెంతం కూర, చిన్న మెంతం కూర, టమాటో కర్రీ అండ్ క్యారెట్ టొమాటో కర్రీ. సో నా ఫేవరెట్ ఇది మెంతం కూర టొమాటో, చాలా బాగుంటుంది. మాకు బెంగళూరులో దొరకదు చిన్న మెంతం కూర. సో ఇక్కడికి వచ్చినప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు తప్పకుండా మా అమ్మ చేస్తుంది, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ మెంతం కూర కర్రీ ఇష్టమో మెసేజ్ చేసేయండి. వేడి వేడి వైట్ రైస్లో వేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా అందరూ పొడితో ఫస్ట్ తింటారు, బట్ నా ఫేవరెట్ ఇది మెంతం కూర టొమాటో. సో చాలా టేస్టీ, చాలా మంచిది కూడా మెంతం కూర. సో చిన్న మెంతం కూర, పెద్ద మెంతం కూర అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది. చిన్న మెంతం కూర చాలా బాగుంటుంది. సో మీ లంచ్ ఏంటనేది కమెంట్ చేసేయండి. ఓకేనా. మునక్కాయ పప్పు, మునక్కాయ సీజన్ ఇప్పుడు. సో పొడి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు చాలా పొడులు వస్తున్నాయి కదా, మునక్కాయ ఆకు పొడి కానివ్వండి, మునగాకు పొడి, కరివేపాకు పొడి, అలాగే డిఫరెంట్ పొడి అవైలబుల్ ఉన్నాయి. సో ఏదో అందరి హెల్త్కి మంచిదని చెప్తున్నారు, సో ట్రై చేస్తున్నాను నేను కూడా. మీరు కూడా మీకు నచ్చిన పొడి వేసుకొని కొంచెం తినండి. సో కొంచెంగా రైస్, కొంచెంగా కర్రీస్ ఎక్కువగా తినండి. హెల్త్ కూడా మంచిది అండ్ డిఫరెంట్ కర్రీస్ టేస్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అందరికీ రోజు అన్ని కర్రీస్ కుదరాలని లేదు, కుదిరినప్పుడు చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ క్యారెట్ టొమాటో అనమాట ఈరోజు. క్యారెట్ టొమాటో. సో జస్ట్ ఏమేమి కర్రీస్ ఉన్నాయి, ఎట్లా టేస్ట్ ఉందని చూపించడానికి చాలా బాగుంటుంది. డిఫరెంట్గా వీడియోస్ చేయడం కోసం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీ ఇంట్లో కర్రీస్ ఏంటి, మీ లంచ్ ఏంటి? ఈరోజు హనుమాన్ జయంతి స్పెషల్ వెజ్ ఈరోజు మా ఇంట్లో. సో అలాగనమాట. ఓకే, నేను తర్వాత లంచ్ కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా. అన్ని కర్రీస్ జస్ట్ టేస్ట్ ఎట్లుందో చూడ్డానికి. మునక్కాయ పప్పు సింపుల్ అండ్ దాల్ అనమాట, చాలా బాగుంటుంది. అందరికీ ఫేవరెట్ సమ్మర్లో మునక్కాయ సీజన్ కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఇందులో మామిడికాయ కూడా వేసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. పప్పు నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు? సూపర్ సూపర్ సూపర్, అన్ని వెరైటీస్ సూపర్గా ఉన్నాయి. నేను నా లంచ్ ఫినిష్ చేసేస్తాను. సో మీ లంచ్ ఏంటనేది కామెంట్ చేసేయండి. నేను జస్ట్ డిఫరెంట్గా వీడియోస్ ట్రై చేయడం కోసమే ఈ వీడియోస్ చేస్తున్నాను. ఓకేనా. సో నా ఫేవరెట్ కర్రీ, ఇన్ని కర్రీస్లో అన్ని ఫేవరెటే, బట్ నాకు ఎక్కువగా అక్కడ మెంతం కూర దొరకదు కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు, అవైలబుల్గా ఉన్నప్పుడు అంతా మెంతం కూర టమాటా చేసుకుంటాం. చిన్న మెంతం కూర బెస్ట్గా ఉంటుంది అనమాట. సో ప్లీజ్ ట్రై చేయండి మీరు కూడా. మీలో ఎంతమందికి మెంతం కూర కర్రీ ఇష్టమో మెసేజ్ చేసేయండి. ఓకే. సో see you all in next video. Thank you so much for watching. Please like, share and subscribe to Bindu's YouTube channel. Bye bye. See you.